నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో పెను భూకంపం సంభవించింది. నిమిషాల వ్యవధిలోనే 3 సార్లు భూమి కంపించింది. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. టిబెట్లో ఇప్పటివరకు 126 మంది మృతి చెందారు. సుమారు 200 మంది వరకు గాయపడినట్లు చైనా అధికారిక మీడియా ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 1000కి పైగా భవనాలు కూలిపోవడంతో వాటి శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత అత్యధికంగా 7.1గా నమోదైంది. చైనాలోని ఎత్తైన ప్రాంతంతో పాటు నేపాల్ టిబెట్లో భూకంపం సంభవించింది. ఇండియాలోని బెంగాల్, బీహార్, ఢిల్లీ, అస్సాం పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. భూటాన్, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. టిబెట్లో అగ్నిమాపక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. టిబెట్లో 1500 మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. భూకంప తీవ్రత కారణంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. కాటన్ టెంట్లు, కాటన్ కోట్లు, ఫోల్డింగ్ బెడ్లు ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. రిమోట్ గ్రామాలు కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అటు ఇండియాలో బెంగాల్, బీహార్, అస్సాంలోనూ భూమి కంపించింది.